ఒకే ఒక తప్పు ఆమె జీవితాన్ని చీకటి చేసింది. అక్రమ సంబంధం ఆమె లైఫ్ ను వల్లకాడు చేసింది. ఓ తప్పటడుగు చక్కని సంసారాన్ని ఛిద్రం చేసింది. ఆరుగురు ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఓ ఇల్లాలు తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోవడం రాజమండ్రిలో అందరినీ కలిచివేసింది. ఇవి అక్షరాలు కాదు, ఓ గృహిణి కన్నీటి సుడులు. ఒక్కో అక్షరం ఆమె చేసిన తప్పును చూపిస్తోంది. అలాగే ఆమె అనుభవించిన మానసిక క్షోభను వినిపిస్తుంది. పి. ఉష, ఊరు రాజమండ్రి. చక్కని సంసారం, చింతలేని జీవితం. చెంచుల కాలనీలో ఉంటున్న ఈమెకు 7 ఏళ్ల పాప ఉంది. ఎలాంటి చీకు చింత లేకుండా సాఫీగా సాగిపోతున్న ఈమె లైఫ్ బ్యూటీషియన్ వృత్తిలోకి ఎంటర్ కాగానే టర్న్ అయింది. ఉషా జీవితంలోకి బాలాజీ అనే బొడుద్దాయి వచ్చి చేరాడు. ఈమె పనిచేస్తున్న బ్యూటీ పార్లర్ ఎదురుగానే ఇతగాడు స్వీట్ షాప్ నడిపిస్తున్నాడు. స్వీట్ గా కబుర్లు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేయటంలో నాలుక తిరిగిన పిల్లగాడు బాలాజీ. స్నేహం నటిస్తూ ఉషను తన వైపుకు తిప్పుకున్నాడు బాలాజీ. ఆమెతో స్నేహంగా మెలుగుతూ తన కోరికలను తీర్చుకునేవాడు. అంతేకాదు, రహస్యంగా ఉషతో కలిసి ఉన్న దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించి వీడియోలను తన స్నేహితులకు పోస్ట్ చేసేవాడు. అలా ఉషను లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ తన స్నేహితుల కోరికలు కూడా తీర్చాలంటూ ఉషను వేధించేవాడు. బాలాజీ ఆగడాలను తట్టుకోలేక, బయటికి చెప్పుకోలేక, ఇక బతకలేక నరకం చూసిందా ఇల్లాలు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అభాగ్యురాలు. ఎవరమ్మా గుబ్బల బాలాజీ అనే అతను నన్ను ఇలా హింసిస్తున్నాడని, చాలా హింస గురైపోయానని చెప్పి చాలా బాధపడింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ అమ్మాయిని చాలా ఇది చేసి చిన్న సెల్లో నెట్లో పెడతానని చాలా బెదిరించారండి. మానసికంగా, శారీరకంగా చాలా బాధపడిపోయిందండి నా కూతురుకి జరిగిన న్యాయం చేయాలి మీరందరూ. పోలీసు వారు దయచేసి నా కూతురుకి న్యాయం చేయమని, మళ్ళీ ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు. ఎంత ఘోరమైన పని. నా కూతురు పసిగుడ్డ, ఆ పసిబిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది. ఆత్మహత్య చేసుకునే ముందు తను పడిన బాధను లోకానికి తెలుపుతూ తనలా మరో ఆడది మోసపోకుండా ఉండాలంటే బాలాజీ లాంటి మృగాన్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ సూసైడ్ నోటు రాసి చనిపోయింది ఉష. అయితే పోలీసులు మాత్రం కేసును పెద్దగా పట్టించుకోవడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎదురుగా నిందితులున్నా పట్టించుకోలేదని, వాళ్లు పారిపోవడానికి పోలీసులే సహకరించారంటూ వాపోతున్నారు బాధితురాలి బంధువులు. పోలీసుల వారు అయితే చాలా స్లోగా ఉన్నారండి. ఎందుకని చెప్తున్నానంటే, నిన్న మేము కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు అప్పటికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు స్వీట్ స్టాల్ దగ్గర ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారంటండి. చెప్పేలాగా మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళు షాప్ గట్ట, మేము ఇంటి బాడీ తీసుకొచ్చేటప్పుడు షాప్ గట్ట క్లోజ్ చేశారండి. వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళని సడన్ గా కస్టడీలో తీసుకుంటే సరిపోతుందండి. వీళ్ళైతే మాత్రం అసలు అలాగా నామాత్రంగా అలా చేస్తున్నారండి. ప్రస్తుతం బాలాజీతో పాటు మరో 6 యువకులపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు బాలాజీ రాజానగరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అమ్మాయి యొక్క సూసైడ్ నోట్ దొరకడం మూలన ఆ సూసైడ్ నోట్లో అదే గ్రామానికి చెందిన గుబ్బల బాలాజీకి ఈ అమ్మాయికి పరిచయం ఉన్నట్లు సూసైడ్లో తెలపడం మూలన సదరు కేసుని 306గా ఆర్డర్ చేసి కేసు దర్యాప్తు చేసి ఈరోజు ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం. ఉషల మరో ఆడపిల్ల బలి కాకుండా చూడాలని, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతోంది బాధిత కుటుంబం.